మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శివరాత్రి ముందు రోజు నుండి మార్చి 1 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 16 రోజుల పాటు ఈ జాతర జరగనుంది. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జాతరకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలి వస్తారు. ఈ అత్యంత వైభవంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఈ సందర్భంగా సాయంత్రం 7 గంటలకు అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ అంకురారోపణతో ప్రారంభమైనటువంటి కార్యక్రమాలు ఆ రాత్రి 11 గంటల వరకు కూడా కొనసాగుతాయి. స్వామివారి యొక్క ధ్వజారోహణ కార్యక్రమం, ఆ తదనంతరం బసవం ముద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరునాడు ఉదయం మహాశివరాత్రి పర్వదినాన్న 15వ తారీఖు నాడు స్వామివారి యొక్క విశేషమైనటువంటి అభిషేకాదులు నిర్వహించిన పిదప సాయంత్రం 7 గంటలకు స్వామివారి యొక్క అమ్మవారి యొక్క ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించి రాత్రి అంటే ఆదివారం రాత్రి తెల్లారితే సోమవారం 1:50 రాత్రి స్వామివారి యొక్క అమ్మవారి యొక్క మహా కళ్యాణాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి అన్ని అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. శ్రీ స్వామివారి 2026 బ్రహ్మోత్సవాలు 14/2/2026 నుంచి 1/3/2026 వరకు 16 రోజుల పాటు పురీక్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కలగజేయాలని వివిధ శాఖల అధికారులతో కోఆర్డినేషన్ ఏర్పాటు చేసుకొని అన్ని ఏర్పాట్లు కూడా భక్తుల కోసం చదువు పందిర్లు, మంచినీటి వసతి, క్యూ లైన్స్, అదేవిధంగా శానిటేషన్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలోని ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. నిన్న వెలువడిన ఫలితాల్లో మొత్తం 10 వార్డులకు గాను ఫార్వర్డ్ బ్లాక్ 8 వార్డులు గెలిచింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. వీరంతా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ ఖాతాలో మరో మున్సిపాలిటీ చేరింది. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలోని ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 8 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. నిన్న వెలువడిన ఫలితాల్లో మొత్తం 10 వార్డులకు గాను ఫార్వర్డ్ బ్లాక్ 8 వార్డులు గెలిచింది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. వీరంతా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫోన్ లైన్ ద్వారా బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, వడ్డేపల్లిలో ఏంటి పరిస్థితి? చంద్రిక, మహబూబ్ నగర్ జిల్లాలో నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన రిజల్ట్స్ మనకు తెలిసిందే. అయితే ఇందులో ఒక కార్పొరేషన్ తో పాటు 21 మున్సిపాలిటీలకు సంబంధించిన వాటిలో మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇందులో 15 సంబంధించిన మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా ఉన్నటువంటి ప్రాంతాల్లో హంగున్నటువంటి ఏరియాల్లో కూడా దేవరకద్ర కానీ నారాయణపేట కానీ ఆమన్గల్, అట్లాగే అమర్చింత, గద్వాల్, ఆలంపూర్ ఈ ప్రాంతాల్లో హంగు ఉంది. ఆ ప్రాంతాల్లో మాత్రం చాలా ఉత్కంఠభరితంగా ఈక్వేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో వడ్డేపల్లికి విషయానికి వస్తే, వడ్డేపల్లిలో మొత్తంగా 10 సంబంధించినటువంటి వార్డులు ఉంటే అందులో 8 సంబంధించినటువంటి వార్డులను ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. అందులో వడ్డేపల్లి సీన్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రెబెల్ సంబంధించిన నాయకుడు ఆయన వర్గమే కైవసం చేసుకుంది. సో వాళ్ళంతా కూడా క్యాంపులో ఉన్నారు. నేరుగా వాళ్ళంతా కూడా ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన చైర్మన్ ఎన్నిక రోజు 16వ తేదీ ఉందో ఆ రోజు నేరుగా వచ్చి అక్కడ కౌంటింగ్ లో పాల్గొంటారు. వాళ్ళంతా కూడా చైర్మన్ ఎన్నిక సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొనబోతారు. సో మొదటి నుంచి చెప్తున్నారు వాళ్ళు తెలంగాణ జాగృతికి సంబంధం లేదని మాట ముందు నుంచి కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎన్నికల్లో కూడా అంశాన్ని ప్రస్తావించలేదని చెప్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళు వడ్డేపల్లి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామన్నటువంటి ప్రస్తావన అయితే, ఒక చర్చ అయితే రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. సో ఆ అంశానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మెజార్టీ స్థానాలను ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హంగున్నటువంటి ఏరియాలో మాత్రం చాలా ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే నారాయణపేట సంబంధించి కానీ, అట్లాగే గద్వాల కానీ, అలంపూర్ ఈ ఏరియాలో, అమర్చింత ఏరియాలో అందరూ కూడా క్యాంపులో ఉన్నారు. ఎవరైతే మేజర్ గా మ్యాజిక్ ఫిగర్ కి చేరుకునే ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం వాళ్ళంతా కూడా చాలా ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికీ కర్ణాటకలో అన్ని ప్రాంతాలు, అట్లాగే ఏపీకి సంబంధించినటువంటి
ఓరుగల్లులోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో మహాశివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. 1000 స్తంభాల గుడిలో బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 వరకు భక్తులు భారీగా తరలి రానున్నారు. రేపు జాగారం కోసం వస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. జాగారం చేసే భక్తుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఓరుగల్లులోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో మహాశివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. 1000 స్తంభాల గుడిలో బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 18 వరకు భక్తులు భారీగా తరలి రానున్నారు. ఇక రేపు జాగారం కోసం వస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. జాగారం చేసే భక్తుల కోసం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహాశివరాత్రి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని 1000 స్తంభాల గుడి నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓరుగల్లు మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఓరుగల్లు అంటేనే శివాలయాలకు ప్రసిద్ధి. కాకతీయుల కాలం నుంచే అనేక ప్రముఖ ఆలయాలు ఇక్కడ నిర్మాణం జరిగాయి. 100 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆలయాలు. అందులో అలాంటిదే సుప్రసిద్ధ 1000 స్తంభాల దేవాలయం. ఇది కాకతీయుల కాలం నాటి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించి కూడా శివరాత్రి వచ్చిందంటే 24 గంటల పాటు భక్తులు వస్తూనే ఉంటారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వర ఆలయం కావచ్చు, ఇట్లా ప్రముఖ ఆలయాలు, యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆలయాలన్నీ కూడా వరంగల్లో ప్రసిద్ధిగాంచినాయి అని చెప్పొచ్చు. ఈ ఆలయాల్లో శివరాత్రి వస్తే బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, లక్షలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అయితే మిగతా ఆలయాలకు శివాలయాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. శివాలయంలో శివుడిని నేరుగా భక్తులే గర్భగుడికి వెళ్ళి అభిషేకించుకునే అవకాశం ఉంటుంది. అందుకే శివయ్యను తమ ఇంటి దైవంగా భావిస్తారు. వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అధికార యంత్రాంగం భారీ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం వీవీఐపీలకు సంబంధించి కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అయితే శివరాత్రికి సంబంధించి కూడా జాగారం చేయడం అనేది భక్తులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి మొక్కుగా భావిస్తాం. ఆ జాగారం చేసే సమయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ ఆలయాల్లో నిర్వహించడం, 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాన్ని నిర్వహించడం, అదే సమయంలో లక్షలాది మంది భక్తులు ఆయా ఆలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే వచ్చే భక్తులకు ఉదయం నుంచి ఆ తాకిడి ఉంటుంది. అర్ధరాత్రి వరకు కూడా వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం అయితే పోలీస్ పరంగా అయితే చూడొచ్చు. ఎందుకంటే వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలుసుకుంది. అంటే శివాలయం అంటేనే రేపు ప్రాతకాలం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. జాగారం ఉండే భక్తులు వస్తారు. వాళ్ళందరి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మన వరంగల్లో ప్రసిద్ధిగాంచిన మన 1000 స్తంభాల గుడి సంబంధించి రేపు ఉదయం 3 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు రావడం జరుగుతుంది. దాని తగ్గట్టుగానే మా సిపి సార్ ఆదేశాల మేరకు, ఐసీపీ సార్ డీసీపీ మేడం గారి ఆదేశాల మేరకు సుమారు 300 మంది సిబ్బందితో ఈ బందోబస్తు ఏర్పడడం జరిగినది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి సరైన బ్యారికేడ్లు ఎక్కడెక్కడి బ్యారికేడ్లు సిద్ధం చేసి 100 రూపాయలది ధర్మ దర్శనంది, అదేవిధంగా వీఐపీ దర్శనం కూడా సపరేట్గా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఆటంకం జరగకుండా అందరూ ప్రశాంతంగా వాతావరణంలో దర్శనం చేసుకొని పోయేటట్టు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 1000 స్తంభాల గుడి, అదేవిధంగా సిద్ధేశ్వర ఆలయం, ఈ రెండు కూడా చాలా ప్రసిద్ధిగాంచినాయి. ఇక్కడ అక్కడ చూస్తే జాగారం చేసుకునే భక్తులు అర్ధరాత్రి పూట కూడా వస్తుంటారు. తర్వాత కుటుంబ సమేతంగా మహిళలు పెద్ద ఎత్తున వస్తుంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ పరంగా ఎలా ఉంటుంది? ఏదైతే రాత్రిపూట శివరాత్రి సందర్భంగా జాగరణ చేయవలసిన భక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళ గురించి ఆల్రెడీ మన మండపం పరిసరాల్లో ఈ పండాలు వేయడం జరిగినది. భక్తులు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు రెస్ట్ తీసుకొని అక్కడ అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మా సిబ్బంది కూడా అక్కడ ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా అందరూ సిబ్బంది ఉంటాం. సో రేపు ఉదయం నుంచి వెళ్తే ఎల్లుండి ఉదయం వరకు కూడా భక్తుల సంఖ్య ఇట్లనే కంటిన్యూ అవుతుంటుంది. వచ్చే భక్తులకు కావచ్చు, సేమ్ టైంలో వీవీఐపీలు వచ్చినప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంటుంది. అట్లాంటివి కాకుండా కూడా ఎలాంటి ప్రత్యామ్నాయం చేశారు? తర్వాత భక్తులకు కావచ్చు, ఇక్కడ పనిచేసే సిబ్బందికి మీ వైపు నుంచి ఎలాంటి సూచనలు చేస్తారు? వీఐపీ అనే ఇబ్బంది కూడా జరగకుండా, మనకు వీఐపీ వచ్చినా కూడా సామాన్య దర్శన భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి సపరేట్ క్యూ లైన్ ఏర్పడడం జరిగింది. అటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం.
సో ప్రస్తుతం అయితే వేయి స్తంభాల దేవాలయానికి సంబంధించి బ్రహ్మోత్సవాలు కూడా మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. వచ్చినటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు. చూడొచ్చు, అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు రుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, సామూహిక అభిషేకాలు ఇవన్నీ కూడా నిర్వహించుకోవడం అనేది భక్తులు సెంటిమెంట్గా భావిస్తారు. అలా వచ్చినటువంటి భక్తులు గర్భాలయంలోకి వెళ్ళి వాళ్ళు అభిషేకం చేసుకునే విధంగా రుద్రాభిషేకాలు చేసుకోవడం విధంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆలయ ప్రధాన అర్చకులు గంగోపేంద్ర శర్మ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. అసలు శివరాత్రికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఇలా శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి, జాగారంకు సంబంధించినటువంటి విశిష్టత ఏ విధంగా ఉంటుంది, జాగారం చేసే భక్తులు స్వామివారి నామస్మరణ చేయడంతో పాటు లింగోద్భవ కార్యక్రమం అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది. ఆ సమయంలో లింగం ఉద్భవించే సమయం, ఆ సమయంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. తెలుసుకుందాం. అంటే శివరాత్రి అనగానే మనకు మాస శివరాత్రులు వస్తాయి, కానీ ఈ శివరాత్రికి ఉన్నటువంటి ప్రాధాన్యత, ఈ శివరాత్రి రోజు భక్తులు ఎలాంటి పూజలు చేయాలి, స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేస్తే సరిపోతుందా, ఎలా ఉండాలి? 11 మాస శివరాత్రుల తర్వాత 12వది మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి ఈ సంవత్సరము ఆదివారం మాఘ బహుళ త్రయోదశియుక్త చతుర్దశి రోజు రావడం జరిగింది. చాలా పర్వదినం. అందులో లింగోద్భవ సమయానికి శివప్రీతికరమైన సోమవారం కూడా కలిసి వస్తున్నది. కాబట్టి చాలా ప్రాముఖ్యతమైనటువంటి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఈరోజు అంకురారోపణతో పూజా కార్యక్రమం ప్రారంభమైనాయి. స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారు ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా రేపు మహాశివరాత్రి ఉదయం 3:30 గంటలకు సుప్రభాత సేవ, మంగళవాద్య సేవ, అదేవిధంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అదేవిధంగా రసీదు పొందినటువంటి ప్రతి భక్తునికి కూడా నమక చమకాదులతో సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10 గంటల వరకు కూడా నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 5:30 గంటలకు ఉత్తరాషాఢ నక్షత్ర యుక్తం లోపల సుముహూర్త సమయం లోపల రుద్రేశ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది. అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలు, శైవక్షేత్రాలను అనుసరించి మన దేవాలయం కూడా కళ్యాణోత్సవం నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా జాగరణం ఉన్నటువంటి భక్తులకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు, పురాణ ప్రవచనాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి సమయము. ఆ సమయంలో రేపు స్వామివారి జన్మదినం కనుక ఆ సందర్భంలో స్వామివారి విహారయాత్ర వెళ్ళి రాత్రి 12 గంటలకు లింగములో ఉద్భవిస్తారు. ఆ సమయం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలతోని 100 లీటర్ల ఆవు పాలతోని 51 లీటర్ల పెరుగుతోని తేనె, నెయ్యి, శర్కరతోని స్వామివారికి అభిషేకం నిర్వర్తించడానికి ఉదయం 5 గంటల వరకు కూడా దానికి అనుగుణంగా కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల అన్ని కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నాం. జన్మకో శివరాత్రిగా మనం భావించి ప్రతి భక్తుడు కూడా శివనామ స్మరణ చేస్తూ శివపంచాక్షర మంత్రాన్ని చెప్పిస్తూ స్వామివారు దర్శించుకోవాలని కోరుతున్నాను. అంటే శివరాత్రి రోజు జాగారం చేయడం అనేది చాలా స్పెషల్గా కనిపిస్తుంది. జాగారం ఎందుకు చేయాలి, జాగారం చేసే సమయంలో భక్తులు ఎలా నియమనిష్టలు పాటించాలి? చాలామంది జాగారం అనగానే సినిమాలు చూడమో, టీవీకో పరిమితం అవుతుంటారు. అసలు జాగారం అంటే నిద్రపోకుండా ఉండడమా, లేకపోతే అసలు ఏంటి? అసలు యాక్చువల్గా సమయం ఏంటంటే ఉదయమంతా కూడా పనిలో పొలం తీసుకొని రాత్రిపూట ప్రదోషకాల శివదర్శనం చాలా ప్రాముఖ్యత. ఆ శివరాత్రి రోజుగా ఒకరోజైనా కూడా శివరాత్రి రోజు ప్రదోషకాలంలో ఆ శివుని దర్శించుకోవాలి. ఆ సమయం లోపల మనము జాగరణ అంటే ఉపవాస దీక్ష. ఉపవాస దీక్ష అంటే కేవలం పాలు లేదా కందగడ్డకు చాలా ప్రాముఖ్యత. ఆ రోజున రేపు శివరాత్రి రోజున అది కొద్దిగా తీసుకొని తెల్లవారి ఉదయం కాలగుట్ట నిలబెట్టుకుని స్నానాది కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని దీపం వెలిగించుకొని గృహాల లోపల అప్పుడు మధ్యాహ్నిక సమయం లోపల భోజనాలు చేయడం అనేది మన సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారం. సో ఇది శివరాత్రికి సంబంధించి ఓవైపు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు, వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే శివరాత్రికి సంబంధించి కూడా మనం ముందు ఇవాళ సాటర్డే కావడంతో వీకెండ్ చాలామంది భక్తులు దర్శనానికి వస్తున్నారు. వచ్చే భక్తులతో అయితే ఆలయం అంతా కూడా రద్దీగా ఉంది. సార్, శివరాత్రి అనగానే ఏం చేస్తుంటారు? ఉపవాసం ఉంటారు. శివుడు పరమ వైష్ణవుడు. ఆయన ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలంటే వైష్ణవాన్ని యథాశంభు అని చెప్పి ఆ శివుడి యొక్క ఆరాధన చేసినట్లయితే మనకి భగవంతుడి యొక్క
అనుగ్రహం లభిస్తుంది. సో శివరాత్రి జాగారం ఉండేది ఇదంతా ఉంటుంది. జాగారం ఉపవాసం ఉంటారు, అంత శివనామంతో రోజు గడపాలన్నమాట. పవిత్రంగా ఉండి చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సో పిల్లలతో ముందుగానే శివరాత్రి పండుగ వచ్చినట్టు ఉంది. టెంపుల్లో చూస్తే ఎట్లా ఉంది శివరాత్రి అని ఏమేం చేస్తుంటారు? ఏమేం చేస్తారమ్మా శివరాత్రి? ఫాస్టింగ్ ఉండడం, టెంపుల్స్కి వెళ్ళడం, కొంతమంది ఇంట్లోనే ఉండాలి అంటే ఇంట్లో కూడా ఉంటారు కదా సార్, దేవుని రూమ్లో కూడా అక్కడే ఉండి ఇంట్లోనే విప్పాలి ఉపవాసం అని అట్లా కూడా సెంటిమెంట్స్తో ఉంటారు. ఇంకా అంతే. ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి? శివరాత్రి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. జాగారం ఉంటుంది. ఉంటుంది. ఎట్లా ముందే వచ్చారు టెంపుల్కి? మేము స్కూల్ నుంచి టూర్కి వచ్చామండి, 1 డే టూర్ వచ్చాము. సో పిల్లలకు శివరాత్రి గురించి చెప్తుంటారా? ఇప్పుడు ఈ శివాలయంకి వచ్చి చెప్తున్నాం, బస్లో చెప్తున్నాం. బస్లో ఈరోజు రేపే శివరాత్రి, ఈరోజు ఏర్పాట్లు అవుతూ ఉంటాయి, కొంచెం డెకరేషన్ బాగుంటుంది, మంచి దండం పెట్టుకొని 10th స్టూడెంట్స్ని కూడా తీసుకొని వచ్చాం. సో ప్రస్తుతం అయితే శివరాత్రికి ముందే భక్తులంతా కూడా శనివారం కావడం, వీకెండ్ కావడంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు. రేపు ఉదయం శివరాత్రికి సంబంధించినటువంటి ప్రాతకాల పూజలు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకే సుప్రభాతంతో పూజా కార్యక్రమాలన్నీ కూడా వస్తాయి. నిత్య అభిషేక ప్రియుడు శివుడు, అందుకనే నిత్య అభిషేకాలు జరుగుతాయి. రేపంతా కూడా శివుడిని అభిషేకించడం, అదేవిధంగా సాయంత్రం అయితే 1000 స్తంభాల దేవాలయం కావచ్చు, కొన్ని టెంపుల్స్లలో శివ కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. సేమ్ టైంలో రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ సమయంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలనేది కోరికలు ఉంటుంది. అందుకే శివాలయాలన్నీ కూడా భక్తులతోటి కిటకిటలాడుతుంటాయి. అది వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా భారీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు చంద్రిక. అయితే శివరాత్రికి సంబంధించి కూడా ప్రతి నెల మాస శివరాత్రి ఉంటుంది, కానీ మాఘవాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రికి సంబంధించినటువంటిదే మహాశివరాత్రిగా చేస్తారు. జన్మకో శివరాత్రి అంటాడు. అంటే శివరాత్రి రోజు ఖచ్చితంగా స్వామివారికి అభిషేకాలు చేయడం కావచ్చు, పూజలు చేయడం, తర్వాత ఉపవాస దీక్షలు చేయడం, అదేవిధంగా జాగరణ చేయడం, లింగోద్భవ సమయంలో స్వామివారిని పూజించడం, దర్శించుకోవడం, అదేవిధంగా రేపు అంటే నెక్స్ట్ డే మండే రోజు మళ్ళీ స్వామివారికి పూజలు చేసి దీపారాధన చేసి ఆ తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను వీడుతారు. అందుకే జాగారంకి సంబంధించి కూడా చాలామంది 12 గంటల తర్వాత సరిపోయింది అనుకుంటారు, కానీ శివరాత్రి అనేది జన్మకో శివరాత్రి అనేది దానికోసమని చెప్తారు. ఖచ్చితంగా నెక్స్ట్ డే వరకు కూడా ఈ జాగరణ చేయాలి, ఉపవాస దీక్ష చేయాలి. ఆ నెక్స్ట్ డే మాత్రమే ఉపవాస దీక్షను దీపారాధన చేసి మళ్ళీ పూజలు చేసుకున్న తర్వాత విరమించాడు. అందుకనే ఈ ఒక్క శివరాత్రి అయినా కానీ ఖచ్చితంగా ఉండాలి అనేది మన పెద్దలు చెప్తారు. మొత్తంగా శివరాత్రి శోభ అయితే మాత్రం ఆలయాల్లో కనిపిస్తుంది. భారీగా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ దీప కాంతులతో అయితే దేవాలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారాయి. ఇటు 1000 స్తంభాల దేవాలయం, అదేవిధంగా సిద్ధేశ్వరాలయం, రామప్ప ములుగులో ఉన్నటువంటి యునెస్కో గుర్తింపు రామప్ప దేవాలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కాకతీయుల కాలం నాటి అనేక ఆలయాలు ఓరుగల్లుకు ప్రసిద్ధి. అందుకనే ఈ ఆలయాలన్నీ కూడా శివరాత్రి కోసం ఏర్పాట్లలో పూర్తి స్థాయిలో అధికారులు సన్నద్ధం చేశారు. ఉదయం నుంచి కూడా దేవాదాయ శాఖ ఉప కమిషనర్ సునీత, తర్వాత ఇతర అధికారులంతా కూడా ఆలయాన్ని పర్యవేక్షించడం, ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా భారీగా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు చంద్రిక. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. రైట్, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల వారీగా ఓట్ల షేర్ను విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మొత్తం 37,81,232 ఓట్లు పోలవ్వగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 39.80% ఓట్లను సాధించింది. హస్తం పార్టీకి మొత్తం 15,05,006 ఓట్లు పోలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీకి 28.75% ఓట్లు పోలయ్యాయి. కారు పార్టీకి మొత్తం 10,87,347 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 5,92,000 ఓట్లు పోలవ్వగా మొత్తం 15% ఓట్లు నమోదయ్యాయి. ఇక ఎంఐఎంకు 3% ఓట్లు, సిపిఐకి 1% ఓట్లు పోలయ్యాయి. రైట్, న్యూస్ రూమ్ నుంచి సత్యం పార్టీల వారిగా ఓట్ షేర్ గురించి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సత్యం, ఏంటి డీటెయిల్స్? కమిషన్ మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు పోలైన ఓట్ల శాతం సంబంధించి పూర్తి డేటాను విడుదల చేసింది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ గతం కంటే చాలా అత్యధికంగా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ షేర్ను దక్కించుకుందని చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్క ప్రకారం ఒకసారి చూస్తే మొత్తం దాదాపు 37 లక్షలకు పైగా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు పోలేనట్టుగా ఎన్నికల కమిషన్ ఇటీవల డీటెయిల్స్ ఇచ్చింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి
15,05,600 ఓట్లు పోలైతే దాదాపు 40% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలే అయినట్టుగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఇక దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి 10,87,347 ఓట్లు పోలేనట్టుగా చెప్తుంది. దాని ప్రకారం 28.75% ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓట్ షేరింగ్ అయినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. ఇక బీజేపీకి 5,92,823 ఓట్లు పోలేనట్టుగా 15% ఓట్ షేరు బీజేపీ తీసుకున్నట్టుగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన లెక్కలో తేలుతుంది. ఇక దీంతోపాటు ఇండిపెండెంట్లు మొత్తం 8%, అంటే దాంట్లో మజ్లీసు 3%, అదేవిధంగా ఏఎఫ్డి 1.5%, అదే సిపిఐ 1.3%, సిపిఎం 1.5%. ఇట్లా అన్ని పార్టీల ఓట్ షేర్ని ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక ఈ గతంతో పోలిస్తే అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ గణనీయంగా తన ఓట్ షేర్ని పెంచుకుందని చెప్పొచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 38% అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ తీసుకుంటే ఈసారి దాదాపు 40% పైగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గణనీయంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంది. ఇది పూర్తిగా ఒక రూరల్ ప్రాంతాల్లోనే అని చెప్పచ్చు. అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మొత్తం రాష్ట్రమంతా జరిగితే ఇప్పుడు అంటే మొత్తం తెలంగాణలో ఒక మెజారిటీ, అంటే హైదరాబాదు కానీ మరో 2 కార్పొరేషన్ల ఎన్నికలు జరగలేదు. అంటే దాదాపు ఒక 60% అంటే రూరల్ ప్రాంతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. దాంట్లో కేవలం పట్టణ ప్రాంతంలో కాబట్టి గతంలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి గణనీయంగా తన ఓటు షేర్ను పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 38% ఓట్ షేర్ వస్తే ఈసారి 40% పెంచుకుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 36% వరకు ఓటు పోలైతే ఇప్పుడు ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన లెక్క ప్రకారం అయితే 28% మాత్రమే పరిమితం ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి 12% ఓట్ షేర్ తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి 40% పెరిగితే బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి 12% ఓట్ షేర్ తగ్గింది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 13% అసెంబ్లీ ఎన్నికల్లో 13% ఓట్ షేర్ తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి బీజేపీ తన ఓట్ షేర్ను పెంచుకుంది. దాదాపు 36% ఓట్ షేర్ పెంచుకుంది. కానీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసరికి 15% పడిపోయింది. అంటే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఎన్నికలు జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీల మధ్యనే ఎన్నిక జరిగింది. సీట్లు కూడా 2 పార్టీలకి వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 0 పార్లమెంట్లో ఏం సీటు రాలేదు కాబట్టి అక్కడ బీఆర్ఎస్ నష్టపోయిన ఓటు శాతాన్ని పూర్తిగా బీజేపీ వైపు డైవర్ట్ అయింది. దాంతో బీజేపీ 36%కి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు షేర్ పెరిగింది. కానీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ తన ఓటు శాతాన్ని ఓట్ పోలింగ్ శాతాన్ని పూర్తిగా తగ్గిపోయింది. ఓట్ షేరింగ్ తగ్గిపోయింది. 15% పడిపోవడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో తాము కేవలం కాంగ్రెస్ పార్టీ కంటే ఓడిపోయిన అధికారానికి దూరమైన కేవలం 2% మాత్రమే తమకు ఓట్ షేర్ తగ్గింది. కాంగ్రెస్ పార్టీతో సమానంగా తాము అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమను ఆదరించారని పదే పదే చెప్తూ వచ్చింది. కానీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి భారీగా తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 12% ఓట్ షేర్ తగ్గిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి గణనీయంగా ఓట్ల శాతం తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా ఓట్ల శాతం పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఇండిపెండెంట్లు సిపిఐ కూడా ఈసారి సింగిల్గా పోటీ చేసింది. 1.3% సిపిఎం మొత్తం ఓటు శాతాన్ని తీసుకుంది. ఇక సిపిఐ 1.5% తీసుకుంది. మొత్తం ఇండిపెండెంట్ ఎంఐఎం 3% ఓటు షేర్ తీసుకుంటే మొత్తం ఇండిపెండెంట్లు 8% తీసుకున్నారు. ఇదంతా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అయినా పార్లమెంట్ ఎన్నికల్లో అయినా రెండు ఎన్నికల్లో పార్టీ గుర్తులతో పోటీ చేసి ఇప్పుడు దాదాపు 2 ఏళ్ల పదవీ కాలం ముసి 2 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ 40% ఓట్ షేర్ని తీసుకోగలిగింది. ప్రజల్లో మరింత కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు వేశారని చెప్పడానికి వచ్చిన పోలింగ్ శాతాన్ని బట్టి చూసే చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ
అసెంబ్లీ కంటే దాదాపు 12% ఓట్ షేర్ తగ్గింది. ఇక ఎంఐఎం అప్పుడు ఏదో విధంగా ఉందో ఇప్పుడు కూడా అదే స్థాయిలో 3% ఓట్లను తన వైపు తీసుకురాగలిగింది. పార్లమెంటుకి ఇప్పుడు జరిగిన మున్సిపల్ అంటే ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎక్కడ పార్టీ గుర్తులతో పోటీ చేయలేదు కాబట్టి తాము సమానంగా పోటీ చేశాం, కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం ఇచ్చామని చెప్పినా కూడా అవన్నీ ఇండిపెండెంట్ గుర్తులతో పోటీ చేశారు. దాంట్లో ఓట్ షేర్ సరిగా క్లియర్గా తెలియదు. కేవలం ఎవరికి వారు తమకు మద్దతు ఇచ్చి తమ అభ్యర్థులు గెలిచారని చెప్పే ప్రయత్నం చేసుకున్నారు. కానీ మున్సిపల్ ఎన్నికలు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పూర్తి చేసుకున్న తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ పెరిగిందనడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పూర్తి డాటాను ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 40% పెంచుకుంది, గణనీయంగా పెరిగింది. అసెంబ్లీ కంటే పార్లమెంటు తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేరు భారీగా పెరిగింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని భారీగా ఆదరించారు. ఎక్కువగా ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయని చెప్పడానికి ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చెప్పవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి 12% ఓట్ షేరు తగ్గిందని ఈరోజు ఎన్నికల కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలుస్తుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 13%, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 36% పెరిగింది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి ఒక్కసారిగా 15% పడిపోయింది. ఓట్ల సంఖ్య కూడా బీజేపీకి పడిపోయింది. అధికారంలో కాంగ్రెస్ పార్టీ వైపే మున్సిపల్ ఎన్నికల్లో భారీగా ఓటర్లు మొగ్గు చూపారని ఈరోజు ఇచ్చిన ఎన్నికల కమిషన్ రిపోర్ట్ ప్రకారం తెలుస్తుందని చెప్పొచ్చు. చంద్రిక. రాష్ట్ర వ్యాప్తంగా మహాశివరాత్రి పండుగ శోభ నెలకొంది. మహాశివరాత్రికి ఉపవాస దీక్షలు చేస్తుంటారు భక్తులు. శివుడి కటాక్షం కోసం జాగారాలను ఆచరిస్తుంటారు. దీంతో సిటీ మార్కెట్లో సందడి నెలకొంది. పండ్ల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే గత ఏడాది కంటే ఈసారి రేట్లు విపరీతంగా పెరిగాయంటున్నారు పబ్లిక్. अच्छा कारोबार मैडम, ऐसा कुछ भी नहीं है. रेट भी अच्छा है. पूरा फ्रूट का हिरागट्टा मार्केट में कम से कम रेट में है और माल भी क्वालिटी भी अच्छा मिलता है. सब कुछ अच्छा है मैडम. आके कोई भी ले सकता है. इधर खुशी से जाते हैं. रेट भी इंसानबुल है, कम रेट है, अच्छा है. डजन 60 बेच रहे मैडम. सब तरफ 80 रुपीज़ पे, तो यहाँ 60-50 रुपीज़ है. होलसेल को हमको सिर्फ 5 रुपीज़ का फ़र्क रहता. कल फेस्टिवल के लिए कम रेट ही है मैडम. ऐसा कुछ भी नहीं. कारोबार भी अच्छा है, ऐसा कुछ भी नहीं है. टेंशन कोई भी आके ले सकते हैं. సో ఈరోజు రేట్స్ చాలా కాస్ట్లీగా ఉన్నాయి. లైక్ బేరాలు ఆడుతున్నా కూడా వాళ్ళు తగ్గియట్లేదు, కాంప్రమైజ్ కావట్లేదు ఏ విషయంలో కూడా. బేసికల్ మేము రెగ్యులర్గా కొంటుంటాం, వీక్లీ వన్స్ అలా కొంటుంటాం. ఆ రేట్తో పోల్చుకుంటే ఒక 30%-40% అయితే ప్రైజెస్ పెరిగినాయి. మెయిన్గా సీజన్ ఫెస్టివల్ ఉంది, అలాగే బ్యాక్ సైడ్ నెక్స్ట్ రాబోతుంది రంజాన్ సీజన్ ఉంది కాబట్టి వాళ్ళు ప్రైజెస్ అనేది వాళ్ళు శివరాత్రి సందర్భంగా కూడా పెరిగినాయి. యాపిల్ వచ్చేసి కిలో 260 చెప్తున్నారు, 260-270 చెప్తున్నారు. బేసికలీ రేట్ వచ్చేసి 220-230. మనకి మాల్స్లో ఇంకెక్కువ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్లో ఎక్కువ ఉన్నాయి. వీళ్ళతో కంపేర్ చేస్తే సూపర్ మార్కెట్ అవైలబిలిటీ బట్టి టైం ఎక్కువ లేకపోతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తాం. బట్ నాకైతే బెస్ట్ వచ్చి చూసుకుని పర్చేస్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. నాకైతే రీజనబుల్గానే అనిపిస్తున్నాయి. ఆబ్వియస్లీ కంపేర్ టు ఆన్లైన్ అయితే బెటర్గానే ఉన్నాయి. షాపింగ్ ఏం కొనేటట్టు లేవు మేడం, అసలు చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. కానీ 200 పైనే ఉన్నాయి కిలో. మామూలు టైంలో తీసుకుంటాం కానీ అప్పటికిప్పటి డబల్ రేట్లు ఉన్నాయి. అది సూపర్ మార్కెట్లో అంటే పర్వాలేదు, వాళ్ళు ఒకటే రేట్ పెడతారు కాబట్టి తీసుకోవచ్చు. కానీ ఇక్కడ అయితే చాలా టూ మచ్ ఉన్నాయి రేట్. 40 रुपीज़ केजी है मैडम. एप्पल पे 250-200 केजी चल रहा है एप्पल का दाम. अनार 250-300 रुपीज़ चल रहा है अनार का दाम. ऑरेंज 100 का 5 चल रहा, 100 का 5, 100 का 6 चल रहा. वाटरमेलन का बोले तो आपका ये रहता, వాటర్మిలన్ ज़्यादा खाते आप. సంవత్సరంలో శివరాత్రి పండుగకి మంచి 1 నంబర్ క్వాలిటీ మొత్తం గ్రేప్స్ వచ్చినాయి. ఈ మాత్రం రేట్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సంవత్సరం క్వాలిటీ మాత్రం బాగా ఉన్నాయి. మా రేట్లు కూడా ఎక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకి సరుకు తక్కువ ఉన్నాయి. ఈ సంవత్సరం గ్రేప్స్ 200 కిలో ఉన్నాయి. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 100 రూపాయలు ఉన్నాయి. ఈ సంవత్సరం 200 కిలో. రేట్లు మాత్రం ఎక్కువనే ఉన్నాయి. వాటర్ మిలన్ కూడా ఎక్కువ, మొత్తం రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. వాటర్ మిలన్ కూడా నడుస్తున్నాయి 40 రూపాయలు కిలో. బాటా సింగారంలోనే 30 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ కిరాయా పెట్టి అది ఇది పెట్టి తీసుకొస్తే 40 రూపాయలు. వ్యాపారం కూడా లేవు ఈ సంవత్సరం, తక్కువనే ఉన్నాయి. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి వ్యాపారం తక్కువ అయిపోయినాయి. ఈ ఎర్రగడ్డ మార్కెట్లో మొత్తం ఫ్రూట్స్లో అస్సలు వ్యాపారం తక్కువ అయిపోయినాయి. మేము శివరాత్రి అంటే అంతా ఉపవాసం ఉంటాం పొద్దుటి నుంచి రాత్రి దాకా.
మళ్ళా గుడికి వెళ్తాము అంతే, ఇంకేం చేయం. ఫ్రూట్స్ తింటాం. లాస్ట్ ఇయర్ ఇంకా కొంచెం తక్కువ ఉండే, ఈసారి అయితే ఎక్కువ అనిపిస్తున్నాయి రేట్స్ అయితే. తప్పదు కొనుక్కోవడం అయితే. రేట్లు బాగానే పిరేపు ఉన్నాయమ్మా, అప్పటికే లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు ఇక ఎక్కువ పిరేమే ఉన్నాయి. ఇక అదే ఎఫెక్ట్ ఉంటుంది, శివరాత్రి పండుగనే ఉంటుంది. మేము యాపిల్ కొన్నాము, సంత్రాలు తీసుకున్నాం. సంత్రాలు ఏమో ఎప్పుడు లాస్ట్ టైం ఇచ్చిన దానికన్నా ఎక్కువనే రేట్ ఇచ్చి 6 ఇస్తున్నారు 100కు. చిన్నవి, అవి కూడా చిన్నవి. పోనే సంవత్సరాల్లో 120-100 రూపీస్ కిలో అమ్మినా. ఈ సంవత్సరంలో ఇట్లా వచ్చినాయి 250-200 నడుస్తున్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. పబ్లిక్ ఏం చెప్తున్నా, 1/4 కిలో తీసుకోపోతున్నాయి, 50 రూపాయలు పెట్టి. కిలో తీసుకోపోతేలే, 1 కిలో చెప్తే 2 కిలోకి 1,00,000 వచ్చినాయి డబ్బుల్లో 1 కిలో వస్తున్నాయి. ఇప్పుడు బాక్స్ మాకు 22-2300లో ఉన్నాయి బాక్స్. కిలో 60 రూపాయలు ఉంది మేడం. ఇది వికారాబాద్ నుంచి వచ్చింది మేడం. మాల్ ఎంత ఉన్నది అంటున్నా, 500 kgs ఉంది. గిరాకీ ఈరోజు మొత్తం చల్లగా ఉంది, గిరాకీ లేదు, ఏం లేదు. రేట్ ఎక్కువ ఉన్నది, మనకి 45-50 వరకు పడింది. ఇది గిరాకీ నడిస్తే అమ్ముతాం, లేకుంటే వేస్ట్. ఇది ఇప్పుడు శివరాత్రి ఉపవాసం ఉంటారు కదా, దాని గురించి తింటారు వాళ్ళు. ఆన్లైన్లో ఎట్లా ఇప్పుడు 499 120 kg అంటే తీసుకుంటారు. ఇక్కడ 60 రూపాయలు తీసుకుంటా అంటే 50కి 40కి అంటారు. ఇట్లా ఉంది. అదే ఎర్రగడ్డలో ఫ్రూట్స్ను ఇవి మార్కెట్ కందగడ్డ శివరాత్రి స్పెషల్ కదా, దానికోసం వచ్చాను. కానీ తక్కువ రేట్లో వస్తాయని చెప్పి అంత దూరం నుంచి వచ్చాను. మా ఫ్రూట్ మార్కెట్ కానీ అవి కానీ చాలా శివరాత్రి స్పెషల్ కదా కందగడ్డ, అందుకే వచ్చాము. ఫాస్టింగ్ ఇట్లా అన్నీ ఉంటాము. నైట్ ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అన్నీ జరుగుతుంటాయి. చాలా కొంచెం ఎక్కువ ఏమున్నాయి, కొంచెం పర్లేదు. ఇక పండుగ అంటే తీసుకోవాల్సింది కదా కంపల్సరీ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. బోలాశంకరుడికి జాగారం, ఒక్క పొద్దులు ఉండి మొక్కులు చెల్లించుకోనున్నారు భక్తులు. ఇప్పటికే పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకున్నారు భక్తులు. శివనామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఓవైపు బ్రహ్మోత్సవాలు, మరోవైపు జాగారం మొక్కులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. రాష్ట్రంలోని శివాలయాల్లో బ్రహ్మోత్సవాల శోభ వెళ్లి విరుస్తోంది. వేములవాడ రాజన్న ఆలయం మహాశివరాత్రికి ముస్తాబైంది. భీమేశ్వర ఆలయంలో లింగ స్వరూపుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జాగారానికి భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు చేరుకుంటున్నారు. శివనామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మరామ సమేతుడైన మల్లికార్జున స్వామి పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. గంగాధర మండపం దగ్గర పుష్ప పల్లకిలో ఉన్న స్వామి అమ్మవార్లకు అర్చకులు పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. తర్వాత అంకాలమ్మ గుడి నుంచి నంది మండపం బయలుదేరి వీరభద్రస్వామి ఆలయం వరకు స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తులు మల్లలను దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఏపీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామివారు రావణ వాహనంపై, దేవేరి జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కళాకారుల కోలాటాలు, భజనల మధ్య స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు బారులు తీరారు. కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వాహన సేవ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో హరిహరులకు నిలయమైన ప్రముఖ క్షీరగిరి క్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. శ్రీ చండిక సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శివకేశవులు ఒకే కొండపై వేర్వేరు గుహల్లో కొలువై ఉండడం ఇక్కడి ప్రత్యేకత. శివుడు సోమేశ్వరుడిగా, మహావిష్ణువు లక్ష్మీ నరసింహస్వామి సమేతంగా కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. పార్వతీమాత చండీకామాతగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇవాళ ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై రేపు మహాశివరాత్రి పర్వదినాన రాత్రి శివపార్వతులకు, లక్ష్మీ నరసింహస్వామి వార్లకు ఒకే కళ్యాణ మండపంపై కళ్యాణం జరపడం ఇక్కడి ఆలయ ప్రత్యేకత. 17న బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. స్వామివారి జాగారం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శివరాత్రి పర్వదినాన శివుడు భక్తులతో ప్రత్యేక పూజలు అందుకోనున్నాడు. ఈ జాగారం పూజల్లో మోదుగ పువ్వులు ప్రత్యేక విశిష్టతను కలిగి ఉంటాయి. ఈ పువ్వులను సంస్కృతంలో సమత పుష్పాలని కూడా అంటారు. మోదుగ పువ్వులతో స్వామివారికి పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. స్వామివారికి జాగారం ఒక్క పొద్దులుండి బిల్వ పత్రాలు, తీరొక్క ఫలాలను నివేదిస్తుంటారు భక్తులు. ఈ మహాశివరాత్రి పర్వదినాన
అందరూ కూడా ఈశ్వరారాధనతో సకల కోరికలు కూడా నెరవేరుతాయిట. ఈశ్వరుడికి ఒక మారేడు దళము, కడివెడి జలం, దాంతోపాటు గోగి పువ్వు తెలంగాణ ప్రాంతంలో విశేషంగా లభిస్తుంది. దాన్నే మోదుగ పుష్పము అని పిలుస్తారు. ఈ యొక్క మోదుగ పుష్పము శివరాత్రి రోజున ఎవరైతే స్వామికి పెడతారో వారికి ధనము విశేషంగా లభిస్తుంది. అందున శివతత్వం అంటే అమ్మవారు స్వామివారి స్వరూపం, అర్ధనారీశ్వర స్వరూపమే. అందుకే అమ్మవారికి కూడా ప్రీతిగా మోదుగ పుష్పము, ఈశ్వరుడికి ప్రీతిగా మోదుగ పుష్పాన్ని విశేషంగా సమర్పిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శివ శైవాలయాలు అందంగా ముస్తాబయ్యాయి. జాగారం కోసం విచ్చేస్తున్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. వికారాబాద్ జిల్లా పోలేపల్లిలో రేణుకా ఎల్లమ్మ తల్లి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. 5 రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. లక్షలాది మంది భక్తుల ఇలవేల్పుగా విరాజిల్లుతున్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరలో భాగంగా సిడేల ఆగుట కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో శ్రీ రేణుకెల్లమ్మ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పోలేపల్లిలో స్వయంభుగా వెలిసిన శ్రీ రేణుకెల్లమ్మ తల్లి ఇంటి ఇలవేల్పుగా భక్తులకు అభయమిస్తోంది. అమ్మవారికి ఈ నెల 12 నుంచి 16 వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. ఎల్లమ్మ తల్లి దర్శనానికి తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివస్తుంటారు. 5 రోజుల పాటు జరిగే ఈ జాతరలో భాగంగా చిడే లాగుట అనే కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆ తర్వాత రథోత్సవం జరుగుతుంది. రేపు ఎల్లుండి కొనసాగే ఈ జాతరలో మరిన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పారు. చిడే లాగుట కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో పొడవాటి కర్రకు అమ్మవారి పల్లెకి ఉంచి ఆలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేశారు. తర్వాత కర్రకు కట్టిన పువ్వులు, నిమ్మకాయల కోసం జనం ఎగబడడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు యత్నించారు. అమ్మవారి షిడేకు కట్టిన పువ్వులు, నిమ్మకాయలు ఇంటికి తీసుకుని వెళ్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. భక్తులు అమ్మవారిపై పసుపు గవ్వలు చల్లుతూ జేజేలు పలికారు. శివశక్తుల పూనకాలు, డప్పు చప్పులతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మా అమ్మవారి జాతరకు వివిధ గ్రామాల నుంచి వెళ్ళి కానీ అందరూ మంచి భక్తితో ఉంటారు. మాకు పోలీస్ శాఖ కానీ, మరి మా ఈవో గారు కానీ, మా ఊరు ప్రజలందరూ చాలా బ్రహ్మాండంగా అందరూ సహకరించి బాగా రంగవైభవంగా మంచిగా జాతర అయితే జరిపించుకుంటాము. ఈసారి అయితే చాలా బ్రహ్మాండంగా జరిగింది. దానికైతే మేమంతా చాలా నీటి సౌకర్యం కానీ, పోలీస్ శాఖ కానీ మాకందరూ సహకరించి చాలా అద్భుతంగా జరిగింది. ఏది ఏమైనా ఈ జాతర ముఖ్యంగా ఈ ప్రధానమైనటువంటి ఘట్టాలు అమ్మవారి ఊరేగింపు కావచ్చు, సిడే కావచ్చు, తేరు కావచ్చు, దీంతోపాటు ప్రత్యేక పూజ ఒక వారం రోజులు ఉంటుంది. ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ సోమవారం రోజు అమ్మవార్లను ఇక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఊర్లో ఉన్నటువంటి గుడికి అయితే తీసుకెళ్లడం జరుగుతుంది. యువత ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ తమ ఇంటి పండుగగా భావించి ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. మరి ముఖ్యంగా ఈ పోలేపల్లి కావచ్చు, అక్కింపేట కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ సిడే రోజు బోనాలను కూడా తీసుకొని వచ్చి అమ్మవారికి అయితే సమర్పిస్తారు. ముఖ్యంగా అమ్మవారికి ఈ జాతరకు భక్తులు తాండూరు, కోస్గి, మహబూబ్ నగర్, పరిగి, నారాయణపేట, ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయని ఆలయ ఈవో రాజేందర్ రెడ్డి తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు అధికారులు. ఒక వెనకటి కాలం నుండి వాస్తవంగా వస్తుంది అభిప్రాయంగా ఆ విధంగానే మేము ఉత్సవాలు జరుపుతున్నాము. ఎప్పుడు ఏం లేకుండా మాకు అందరూ సహకారంతో మరి గ్రామ ప్రజలు కానీ, గ్రామ సర్పంచ్ కానీ, గ్రామ యూత్ కానీ అందరూ మంచిగా సహకారం చేస్తారు. ఏదానికి ఇబ్బంది లేకుండా జాతర చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. మంచిగా జరిగింది. అమ్మవారి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏమీ తక్కువ లేకుండా జరిపిస్తున్నాము. ఒక 3 లక్షలు 4 లక్షల దగ్గర పడికి వస్తుంటారు భక్తులందరూ. దగ్గర 2 లక్షల మంది ప్రజలు వస్తారు. ఇక్కడ చుట్టుపక్కల నుండి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ భక్తులు మంచినీటి సౌకర్యమే కానీ, పోలీసు వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంటు, గ్రామ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్స్ కానీ, యూత్ కానీ, ఎవరు కానీ అందరు కూడా బ్రహ్మోత్సవాలకు మంచి సహకరించి
అమ్మవారి దర్శనం కోసం పోటెత్తిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జాతర మరో 2 రోజులు కొనసాగనుండటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నల్గొండ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం చెరువుగట్టు శ్రీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టారు. ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీరు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎండకు ఇబ్బంది పడకుండా చలువ పందిళ్లు వేశారు. భక్తుల భద్రత దృష్ట్యా భారీ బందోబస్తు కల్పించారు. రాకపోకలకు ఇబ్బంది కలగకుండా స్పెషల్ బస్సులు వేశారు. భక్తులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేసే అవకాశాన్ని కల్పించారు. ఇక జాగారం చేసే భక్తులకు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు అధికారులు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు గ్రామం, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లా. రేపు అనగా 15వ తేదీ రోజున జరగబోయేటువంటి శివరాత్రి పర్వదినానికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తూ దానికి సరిపడినట్టుగానే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా చలవ పందిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. విరివిగా తాగునీరు దొరికే విధంగా తాగునీటిని కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా క్యూ లైన్లో ఉండేటువంటి భక్తుల కోసం అని చెప్పి సేవావారి ద్వారా తాగునీటిని కూడా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్లకు టాయిలెట్ సదుపాయం కూడా అంతే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుట్ట అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. అదేవిధంగా ఘాట్ రోడ్ కావచ్చు, మెట్ల దారి కావచ్చు, అమ్మవారి దేవస్థానం కావచ్చు, అన్ని ప్లేస్లు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం వలన భక్తుల సహకారంతో వారికి మజ్జిగను, ఆ తర్వాత మంచినీరును, తర్వాత పండ్లు ఫలాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవస్థానానికి లైటింగ్ డెకరేషన్, అదేవిధంగా ఫ్లవర్ డెకరేషన్ కూడా ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానాన్ని తరపు నుంచి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ వారి సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులను సక్రమంగా అంటే వచ్చి అతి సురక్షితంగా ఇంటికి వెళ్లే విధంగా పోలీసు శాఖ వారి సహకారంతో కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ యొక్క శివరాత్రి పర్వదినానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అంటే భక్తులు ఇక్కడ జాగారం చేస్తారని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. వారి కోసం అని చెప్పి కూచిపూడి, భరతనాట్యం, అదేవిధంగా భక్తి గీతాలు, సాంస్కృతిక సంగీతము, అదేవిధంగా నాటకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజంతా కూడా అంటే రేపు నైట్ సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి సందర్భంగా తిరుమల ఆలయ అధికారులు రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. డిప్యూటీ ఈవో లోకనాథం, అర్చకులు, అధికారులు కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. భీమేశ్వర ఆలయానికి చేరుకోగానే వారికి స్వాగతం పలికారు వేములవాడ ఆలయ అర్చకులు, ఈవో రమాదేవి. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేసి మేళతాళాల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం మేయర్ పీఠం ఎవరికనే చర్చ జరుగుతోంది.
రాజకీయ పార్టీలు విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. కండిషన్లతో పొత్తులు కుదుర్చుకుంటున్నారు నేతలు. అధికారమే లక్ష్యంగా చర్చలు నడుస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాల్లో విజయం సాధించింది. 85 మున్సిపాలిటీలు, 5 కార్పొరేషన్లను గెలిచిన హస్తం పార్టీ ఓవరాల్ గా 75% సీట్లను కైవసం చేసుకుంది. ఇటు కార్పొరేషన్లలోనూ కాంగ్రెస్ విక్టరీ కొట్టింది. 7 5 గెలిస్తే బీజేపీ 2 గెలిచింది. 14 మున్సిపాలిటీల్లో హంగ్ రావడంతో అక్కడ ఏ పార్టీ పాగా వేస్తుందనేది ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. పాలమూరులో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. హంగ్ స్థానాల్లో ఎక్సఫీషియో ఓట్లు కీలకంగా మారనున్నాయి. నారాయణపేట, గద్వాల, అలంపూర్, అమరచింత మున్సిపల్ పీఠాలు ఏ పార్టీకి దక్కుతాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి మెజారిటీ స్థానాలు రాని మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల కోసం అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కీలకంగా మారారు. చైర్మన్ పీఠం దక్కాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తప్పనిసరిగా మారింది. మొత్తం 49 వార్డుల్లో బీజేపీ 21 స్థానాల్లో, కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, ఎంఐఎం 6, స్వతంత్రులు 5 వార్డుల్లో విజయం సాధించారు. బీజేపీ కాంగ్రెస్ కు చైర్మన్ పదవి భరించాలంటే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు తప్పనిసరిగా మారింది. ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తోంది. ఇండిపెండెంట్ అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతున్నాయి రెండు పార్టీలు. విద్యానగర్ కౌన్సిలర్ కల్లాల శ్రీనివాస్ ఇంటికి వెళ్లి మంతనాలు జరిపారు బీజేపీ నేతలు. మద్దతు ఇస్తే వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలతో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు కౌన్సిలర్ కల్లాల శ్రీనివాస్. ఎన్నిక గెలిచిన తర్వాత మరి మీరు ఏ నిర్ణయం అయితే విద్యానగర్ వాడకట్టు పెద్దలందరూ కలిసి మరి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. మనకు ప్రధానంగా 2 పార్టీలు ఉన్నాయి. ఆ 2 పార్టీల వాళ్ళు నన్ను అడుగుతున్నారు, మాకు మద్దతు ఇవ్వమని. మాకు మద్దతు అయితే నేను ప్రచారంలో భాగంగా చెప్పిన విధానంగా మరి పెద్దలతోటి, విద్యానగర్ పెద్దలతోటి నిర్ణయం తీసుకొని మరి ఏ పార్టీలకు అంటే ఏ పార్టీకి మద్దతు ఇస్తే బాగుంటుందో మరి వాళ్లకు నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నా. కాకపోతే నేను బయట నుంచే మద్దతు ఇస్తా. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 30 డివిజన్లలో గెలిచిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 14 చోట్ల గెలిచి 2వ స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో 33 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఈసారి 9 స్థానాలకు, గత ఎన్నికల్లో 6 చోట్ల గెలిచిన ఎంఐఎం ఈసారి 3 స్థానాలకే పరిమితమైంది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఈసారి 2 కార్పొరేటర్లు గెలిచారు. కరీంనగర్ మేయర్ పీఠం దక్కించుకోవాలంటే బీజేపీకి మరో 4 కార్పొరేటర్లు అవసరమయ్యారు. 13వ డివిజన్లో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి 15వ డివిజన్లో ఏఐఎఫ్బీ అభ్యర్థి బీజేపీలో చేరడంతో 32కి పెరిగింది. మరో 8 మంది ఇండిపెండెంట్లు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. దీంతో తమకు ఎక్సఫీషియో ఓటు అవసరం రాదంటున్నారు కమలం నేతలు. మేయర్ పీఠం కోసం పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా గెలిచిన వారితో మంతనాలు చేస్తున్నారు నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.